ఏమైంది తెలుసా మా బ్రో, ఫుల్ జోష్లో మొత్తం 2 మ్యాచ్లు చేసేసా, కానీ ఫోన్లో స్పేస్ లేదని చూసుకోలేదు. సో ఇది మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తా. మళ్ళీ అదే జోష్ వస్తుందో లేవో చూద్దాం. మ్యాచ్లు బాగా జరిగాయి, జోష్ వస్తుందో లేవో చూద్దాం. ఏటర్ మా బ్రో, మనకి ఏంటి కష్టాలు నాకు అర్థం కాదు. ఇది మ్యాచ్ అంటే 230, 240, 250 కొట్టడం కాదు, 166 కూడా చేస్ చేయడానికి లాస్ట్ బాల్ థ్రిల్లర్గా మారడం. ఇది కదా పబ్లిక్ కోరుకునేది. అట్లీస్ట్ నాలాంటి క్రికెట్ని ప్రేమించే వాళ్ళు కోరుకునేది. మీరు కూడా అదే కోరుకుంటే మీకు కూడా బీభత్సంగా నచ్చుంటుంది. ఆదివారం డబుల్ హెడర్ డే, 2 మ్యాచ్లు కూడా లాస్ట్ దాకా వెళ్ళాయి. 2 మ్యాచ్ అయితే అసలు లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది. ఎవరు గెలుస్తారో తెలీదు. సూపర్ ఓవర్ పాసిబుల్, ఎంఐ గెలుపు పాసిబుల్, ఆర్సీబీ గెలుపు అదే జరిగింది. ఆహాహాహా, దిస్ ఈజ్ క్రికెట్ అట్ ఇట్స్ బెస్ట్. పిచ్లో కాస్త బౌలర్స్కి కొంచెం హెల్ప్ ఇచ్చినప్పుడు ఇలాంటి మ్యాచ్లు వస్తాయి. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్, నువ్వు మామూలుడివి కాదు భయ్యా. దాంతో పాటు మరి ప్రివ్యూ కూడా చేయాలట. పంజాబ్ కింగ్స్ డీసీ లైట్గా టచ్ చేద్దాం దాన్ని కూడా లాస్ట్లో. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. 2 మ్యాచ్లు జరిగాయి, 2కి 2 థ్రిల్లర్స్గానే మారి 2కి 2 లాస్ట్ దాకా వెళ్ళాయి. ఒకటి లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది. దాని గురించి ముందర మాట్లాడతాం. ఫ్రెష్గా ఉంది మైండ్లో, చకచక దాని గురించి మాడేచ్చు అనమాట. మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది ఎంఐ. వాళ్ళు 166 పరుగులు స్కోర్ చేశారు 20 ఓవర్స్లో. కొలాప్స్ అయింది, మళ్ళీ రీబిల్డ్ చేశారు అండ్ ఆఖరికి 166 దాకా చేరుకున్నారు. ఇన్ రిప్లై ఆర్సీబీ లాస్ట్ బాల్ పట్టింది. భువనేశ్వర్ కుమార్, రసిక్ వాళ్ళ దగ్గరుండి మ్యాచ్ ఫినిష్ చేశారు లాస్ట్లో. అంత దాకా వెళ్ళింది మ్యాచ్. అందరూ అవుట్ అయిపోయారు. నాట్ బిఫోర్ కృణాల్ పాండ్యాస్ ఎక్స్ట్రాడినరీ నాక్. ఎంఐ 166కి ఎలా చేరుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అయినప్పుడు పిచ్ 2 పేస్ ఉందని అర్థమైపోయింది. అంటే మీకు గుర్తుంటే కనుక రోహిత్ శర్మ 6 కొట్టంగానే ఇంకోటి స్టెప్ అవుట్ అవ్వగానే టాప్ ఎడ్జ్ 6 వెళ్ళిపోయింది. వెంటనే చెప్పాడు తన పార్ట్నర్కి బాల్ స్కిడ్ అవుతుంది, బాల్ స్కిడ్ వస్తుందని. కానీ దానికి ర్యాన్ రికల్ట్గా పుసుకుని అవుట్ అయిపోయాడు భువనేశ్వర్ కుమార్కి. తను అవుట్ అయిపోయాడు. తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత నంబర్ 3 వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పుసుకుని అవుట్ అయిపోయాడు. అప్పుడు వచ్చింది ఆ పార్ట్నర్షిప్ బిట్వీన్ నమన్, ధీర్ అండ్ తిలక్ వర్మ. చాలా ఓపిక్గా ఆడారు, చాలా నిగ్రహంతో ఆడారు. సో దే హ్యాడ్ టు రీబిల్డ్. అది చేశారు. ఇలాంటి పిచ్ పైన ఇలాంటి బ్యాటింగే చేయాలి. నో, ఇలాంటి పిచ్లోకి వచ్చి డామ్ కొడతా, 200 కొడతా, 230 కొడతా అంటే 120 ఆల్ అవుట్ అయిపోతారు. దిస్ ఈజ్ యాక్చువల్ క్రికెట్. దిస్ ఈజ్ టఫ్ క్రికెట్. దిస్ ఈజ్ వేర్ బ్యాటర్స్ షో దే స్కిల్. దిస్ ఈజ్ వేర్ బౌలర్స్ వాళ్ళ స్కిల్ ఏంటో బయటపడుతుంది. అందుకే ఇలాంటి మ్యాచ్లు నాకు చాలా ఇష్టం. మీరు నాలాగైతే లైక్ కొట్టు, కమెంట్ కొట్టి పెట్టండి ప్లీజ్. మనలాంటి వాళ్ళు ఎంతమంది మిగిలినాం? ఐ థింక్ అంతరించిపోతున్నాం నాకు ఫీలింగ్. మనలాంటి వాళ్ళం ఎంతమందితో చూద్దాం, కమెంట్లో చెప్పండి. బౌలింగ్ డిపార్ట్మెంట్లో భువనేశ్వర్ కుమార్, ఆహాహా, అయ్యా నీకు నమస్కారం సారు. 36 సంవత్సరాలకి 25 ఏళ్ల కుర్రాళ్ళలాగా ఏమి రిథము, ఏమి యాక్యురసీ, ఏమి కంట్రోల్ ఆన్ ది బౌలింగ్. రోహిత్ శర్మకి వేసిన బాల్ చూసారా మీరు? సరే, ర్యాన్ రికల్టన్ అంటే బాల్ ఆగింది, ఎడ్జ్ తగిలింది, క్యాచ్ అయ్యాడు, ఓకే. రోహిత్ శర్మది నకిల్ బాల్ వేశాడు. నకిల్ బాల్ అంటే బాల్ ఇలా దీంతో పుష్ ఇలా పట్టుకుని ఇట్లా వదలాలి. ఈజీ బాల్ కాదు మాస్ చేయడానికి. అది సీమ్ పైన వెళ్ళేసరికి అవుట్ స్వింగర్ లాగా బాల్ అలా గాల్లో ఇలా బయటికి వెళ్ళి, ఆహా, దాట్ వాజ్ పోయట్రీ ఇన్ మోషన్. ఎప్పుడు అంటుంటా కదా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తుంటే ఒక ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా ఉంటుందని. అలాగే అలా స్లోగా బాల్ అలా జుయ్యని బయటికి వెళ్ళింది. అవుట్ సైడ్ ఎడ్జ్ జితేష్ శర్మ మంచి క్యాచ్ పెట్టాడు. దాని తర్వాత వెర్రీ నెక్స్ట్ బాల్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. బాల్ కొంచెం విత్ యాంగిల్ లోపలికి వచ్చింది, పడి స్ట్రైట్ అనేది. మనం డ్రైవ్ ఆడాడు, ఎడ్జ్, ఓ స్మార్ట్ క్యాచ్. ఫస్ట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టి లేచి పరిగెడుతుంటే అందరికీ కాసేపు టెస్ట్ క్రికెట్ విరాట్ కోహ్లీ సిప్స్లో క్యాచ్ పడ్డా సెలబ్రేట్ చేసుకోవడం టక్కని గుర్తొచ్చి ఉంటుంది. అది కూడా ఎందుకు ఇంత బాగా గుర్తొస్తుందంటే May 12 ఏదైతే ఉందో తన రిటైర్మెంట్ డే ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు దాట్. బాల్ స్వింకింగ్ చేతిలో క్యాచ్ పట్టింది కింగు. అసలు దాని తర్వాత ఉంది రియాక్షన్, అబ్బాబాబాబాబా. ఫస్ట్ స్పెల్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత వెనక్కి వచ్చి తిలక్ వర్మను అవుట్ చేశాడు. 4 వికెట్ హాల్, పర్పుల్ క్యాప్ తన దగ్గరే ఉంది. అసలు ఎవర్రా మీరంతా అన్న టైప్లో బౌలింగ్ చేస్తున్నాడు. ఏ రేంజ్లో అయితే పర్ఫామ్ చేస్తున్నాడో, పిలిచి మళ్ళీ బ్లూ జెర్సీ ఇచ్చి ఇండియాకి ఆడు బాబు అని చెప్పకపోతే ఇట్ బి రియలీ సాడ్. ఇంత బాగా పర్ఫామ్ చేసిన తర్వాత కనుక తనకి కాల్ బ్యాక్ రాకపోతే ఐ డోంట్ నో వాట్ ఈస్ ఫేర్ ఎనీమోర్. I know nothing is fair, but I think it deserves a comeback in the Indian side. ఆర్సీబీ బ్యాటింగ్, వాళ్ళ చేజ్. ఆర్సీబీ చేజ్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ మళ్ళీ డక్అవుట్. నేను మిడ్ షో అప్పుడు లైన్ బాగుంటుందని చెప్పాను, లైట్నింగ్ డజంట్ స్ట్రైక్ ట్వైస్ అట్ ద సేమ్ ప్లేస్ అని.
అదే జరిగింది. 9 ఏళ్ల గ్యాప్లో చేజ్లో అవుట్ అయ్యాడు డక్అవుట్ మొన్న మ్యాచ్లో. ఇంకెప్పుడు అవ్వడంటే మళ్ళీ పుసుకుని డక్అవుట్ అయిపోయాడు. అయితే ఈ కైండ్ ఆఫ్ వెంట్ ఓవర్ ది మిడ్ ఆఫ్ ఆడుతూ ఉంటున్నాడు. బ్యాట్ కాస్త తిరిగిపోయింది, వాట్ ఎవర్ ఇన్సైడ్ పార్ట్ తగిలింది. స్మార్ట్ క్యాచ్ అక్కడ మిడ్ ఆఫ్లో, దాంతో బుసుక్కని వికెట్ పోయింది. దీపక్ చార్ వికెట్ తీసుకున్నాడు. దేవదత్ పడికల్కి మంచి బాల్ పడింది. జితేష్ శర్మ వచ్చాడు, మంచి ఫస్ట్ 5 balls డాట్ బాల్స్ ఆడేశాడు. దాని తర్వాత ఒక 6తో స్టార్ట్ చేశాడు. 7th బాల్కి 6 కొట్టాడు. దాని తర్వాత ఇంకొక మంచి షాట్, ఒక బ్యాక్ ఫుట్ పంచ్ అవుట్ ఆడాడు. అరే ఫామ్లోకి వచ్చాడు అనిపించిన తర్వాత ఇన్సైడ్ ద లైన్ వచ్చి కార్బన్ బాల్స్ వెళ్ళిన అనుకుంటా. హీ హుక్డ్ 1 ఓవర్ ఫైన్ లెగ్, మరో 6. అక్కడ హీ లెట్ అవుట్ సమ్ ఎమోషన్, రైట్? ఎందుకంటే తనకు కూడా దీని ముందర 8 innings 8 మాత్రమే యావరేజ్ ఉంది. సో ఈజ్ అండర్ సమ్ ప్రెషర్. దినేష్ కార్తిక్తో డగౌట్లో కూర్చొని చాలాసేపు మాట్లాడాడు వెన్ ది అదర్ బ్యాటర్స్ వర్ ప్లేయింగ్. తన అవకాశం వచ్చినప్పుడు ఈ గాట్ దోస్ రన్స్, 6లో ఒక 4 వచ్చిన తర్వాత ఎస్ ఐఎమ్ గోయింగ్ అనుకున్నాడు. హీ వాస్ ట్రైయింగ్ టు పంప్ హిమ్సెల్ఫ్ అప్. ఆ ఎమోషన్ ఎక్కువైనప్పుడు లాజిక్ తగ్గిపోతుంది, ఆలోచన విధానం, ఒక స్ప్లిట్ సెకండ్ మీ డెసిషన్ మేకింగ్ కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది. బికాస్ నెక్స్ట్ బాల్ హీ ట్రై టు స్టెప్ అవుట్ అండ్ బ్యాక్ ఇట్ ఓవర్ మిడ్ ఆఫ్. అది సూపర్ ఓవర్కి వెళ్ళిపోయి అవుట్ అయిపోయాడు. బిగ్ మూమెంట్ ఇన్ ద గేమ్. బట్ ఒక నిలబడ్డాడు అడ్డంగా. అంటే క్రాంప్స్ వచ్చి పడిపోతున్నా కూడా, తనకి హెల్ప్ రావాల్సి వచ్చినా కూడా, ఒక ఓవర్లో షాట్ ఆడడం, క్రాంప్స్తో పట్టేసుకోవడం, ఒకటి మళ్ళీ షాట్ ఆడడం, క్రాంప్స్ మళ్ళీ పడిపోవడం, కింద పడడం, మళ్ళీ తను స్ట్రెచ్ చేసుకోవడం, మళ్ళీ తను ఆడడం. హీ కెప్ట్ ప్లేయింగ్ టు దట్ పెయిన్. క్రాంప్స్ చాలా కష్టంగా ఉంటాయి. అదేదో పట్టుకొని లాగుతున్నట్టు ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ అది. యువర్ మసిల్స్ కాంట్రాక్ట్ అని ఎంత గట్టిగా అయిపోతాయి, ఎంత టైట్గా అయిపోతాయంటే కథలో బిగుసుకుపోతారన్నమాట. అది జరిగింది తనకి. బట్ దాని నుంచి కూడా ఆడాడు. హీ స్కోర్డ్ 73 of 46 డెలివరీస్ ఇన్ దిస్ చేజ్ ఆఫ్ 167. 73 పరుగులు తను. అట్ ద స్ట్రైక్ రేట్ ఈ స్కోర్డ్ 156 వాజ్ ఎక్స్ట్రాడినరీ. భువి 4 వికెట్స్ ఎంత ఇంపార్టెంటో, ఈ 73 కూడా అంతే ఇంపార్టెంట్ ఆర్సీబీకి చేజ్లో. యూ హ్యావ్ టు చూస్ ద డెలివరీస్ దట్ యూ కెన్ పుట్ అవే ఫర్ బౌండరీస్. అది చేశాడు తను. హీ షోడ్ క్యారెక్టర్, హీ షోడ్ స్కిల్, హీ షోడ్ కాన్ఫిడెన్స్, హీ షోడ్ కమిట్మెంట్, హీ షోడ్ కరేజ్, హీ షోడ్ టెంపర్మెంట్, హీ షోడ్ మెచ్యూరిటీ. ఇవన్నీ చూపిస్తే ఈ మ్యాచ్ విన్నింగ్ నాక్ వచ్చింది తన నుంచి. దాని తర్వాత రొమారియో షెపర్డ్ వచ్చాడు. రొమారియో షెపర్డ్ క్రితం మ్యాచ్లో మీకు గుర్తుంటే కనుక లక్నో సూపర్ జైంట్స్ తోటి మ్యాచ్ గెలిపించలేకపోయాడని చెప్పేసి కుంగిపోయాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత అలా బాధలోకి వెళ్ళిపోయాడు. సిట్టింగ్ అట్ ద పిచ్, చాలా డిసప్పాయింట్గా అనిపించాడు. రిషబ్ పంత్ వచ్చి తను ఓదార్చాడు. బికాస్ ఈ న్యూ ఈ కుడెంట్ ఫినిష్ ద గేమ్ ఆఫ్. 2-3 ఫుల్ టాస్లు ఉన్నాయి, తను స్కోర్ చేస్తుండే 6 కొట్టలేదు, అందుకనే మ్యాచ్ ఓడిపోయారు తనకు తెలుసు. ఇక్కడ మళ్ళీ అవకాశం ఉంటుంది. ద లైఫ్ గేవ్ హిమ్, ఆర్ క్రికెట్ గేవ్ హిమ్ అనదర్ ఛాన్స్ టు కరెక్ట్ హిజ్ రాంగ్. పొరపాటు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. చేశాడా? చేయలేకపోయాడు. ఎందుకు? తను ఆఖరి ఓవర్లో ఫేసింగ్ రాజ్ బావా యంగ్స్టర్ చేయలేకపోయాడు. నౌ రాజ్ బావా మొదటి లీగల్ డెలివరీ వేసేసరికి అప్పటికే 5 రన్లు ఇచ్చాడు. 2 వైడ్లు వేసాడు, ఒక నో బాల్ వేసాడు, ఇది వేసాడు, అది వేసాడు, అన్నీ వేసాడు. దాని తర్వాత కూడా రొమారియో షెపర్డ్ కుడ్ నాట్ గెట్ బ్యాట్ ఆన్ టు బాల్. నౌ ఇక్కడ విల్ ఫీల్ రియలీ బ్యాడ్, విల్ ఫీల్ రియలీ అప్సెట్ బికాజ్ తను అవుట్ కూడా అయిపోయాడు. అంటే అక్కడ అవుట్ అయిపోయిన తర్వాత అరే ఎమ్మైదేరా మ్యాచ్ సర్దేద్దానరా ఇంకా అని చాలామంది అనుకుని ఉంటారు. తను కూడా అనుకుంటా అరే దొరికిపోయానరా నేను, మళ్ళీ ఒకసారి నా వల్ల మ్యాచ్ పోయిందిరా అన్న ఒక ఫీలింగ్ కలిగి ఉంటుంది. కానీ అక్కడ తన్ని కాపాడాడు, ఆర్సీబీని కాపాడాడు, 2 పాయింట్లు ఇప్పించాడు, 4 వికెట్స్ తీసుకోవడం కాదు, దానికంటే బెటర్, దానికి మించిన ఒక 6 కొట్టాడు భువి. గ్రేట్ సిక్సర్ అండర్ ప్రెషర్. తర్వాత కూడా అయిపోలేదు. నెక్స్ట్ బాల్ సింగిల్ తీశారు. లాస్ట్ బాల్ 2 to win. 2 to win అంటే యూజువల్గా కీపర్ గ్లవ్ తీసడం ఇవన్నీ చేస్తాడు. కీపర్ గ్లవ్ తీయట్లేదు. పక్క నుంచి ఫీల్డర్స్ చూపిస్తున్నారు గ్లవ్ తీయట్లేదు, గ్లవ్ లేదని క్యాప్టెన్ చెప్తున్నారు. రాండీ కిల్టన్ హీ మేడ్ జెస్చర్ సేయింగ్ దట్ నేను బాల్ తీసుకొని వికెట్ దగ్గరికి వెళ్తా, సింగిల్ పోయినా సూపర్ ఓవరే, 2 ఇవ్వకూడదు. స్టంప్స్కి దగ్గర రికోష్ అయితే అడిట్ వెళ్ళిపోతే సెకండ్ మరి కడతారేమో కదా, అందుకని నేను బాల్ తీసుకొని వెళ్తా అని చెప్పాడు. సో దట్ వాజ్ హిజ్ ఐడియా. అందుకని గ్లవ్ తీయలేస్తాను. లాస్ట్ బాల్ రసీక్ ఆన్ స్ట్రైక్, నాట్ భువనేశ్వర్ కుమార్, రసీక్ ఆన్ స్ట్రైక్, స్ట్రైట్ బ్యాక్ బౌలర్ వైపు ఆడాడు. పాపం చేతికి కూడా తగిలింది, అలా వెళ్ళిపోయింది. కుడెంట్ హోల్డ్ ఆన్ టు ఇట్. లాంగ్ ఆన్ దాకా వెళ్ళింది. ఫస్ట్ రన్ పూర్తి చేశారు. సెకండ్కి వచ్చేస్తున్నారు. నాన్ స్ట్రైకర్లో త్రో వేసి ఉంటే అక్కడ బౌలర్ కలెక్ట్ చేసి స్టంప్స్ బ్రేక్ చేసినా కూడా అవుట్. సూపర్ ఓవర్ చూసేవాళ్ళం. హీ త్రూ ఇట్ టు ద స్ట్రైకర్స్ ఎండ్. డైవ్ చేశాడు రసీక్. మీరు స్లో మోషన్ రిప్లై చూస్తుంటే లబ్డబ్ అయ్యి ఉండేది. ఎందుకంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం తన బ్యాట్ కాస్త గాల్లోకి లేచింది. దట్ ఈస్ స్టిల్ ఓకే బికాజ్ ఒకసారి టచ్ అయితే ఆర్ క్రీజ్ దాటేస్తే లేచినా కూడా పర్లేదు గాల్లోకి బ్యాట్, దట్స్ ఫైన్. బట్ తన చెయ్యి హ్యాండిల్తో కాంటాక్ట్ కోల్పోయింది ఫర్ అబౌట్ హాఫ్ ఏ సెకండ్ ఆర్ ఎ సెకండ్. అది అలానే ఉండిపోయి ఉంటే అవుట్ మనిషి. లక్కీలీ స్టంప్స్ బ్రేక్ చేసే లోపల తన చెయ్యి మళ్ళీ హ్యాండిల్ పైన పడింది, తన గ్లవ్ మళ్ళీ హ్యాండిల్ పైన పడింది. అండ్ దాంతో హీ వాజ్ సేఫ్ అండ్ దాంతో ఆర్సీబీ విన్స్ ద గేమ్. లాస్ట్ ఓవర్ ఎందుకు రాజ్బావ్తో వేయించాలి, వెయిట్ చేయాలి కదా, బుమ్రాని అట్టే పెట్టాలి కదా. 3 ఓవర్ తను 3 రన్ ఓవర్ వేసాడు కదా, లాస్ట్ వేస్తుంటే బాగుండేది కదా. నేను ఇట్స్ అ టాక్టికల్ మూవ్. మీ నాన్ రెగ్యులర్ బౌలర్ ఆర్ తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్న బౌలర్కి ఎన్ని రన్స్ ఇవ్వగలిగితే అంత మంచిది అన్న ఒక మైండ్ సెట్తో ఉంటాడు క్యాప్టెన్. స్పెషలీ మీరు అప్ ఫ్రంట్ కొంతమంది ఫినిష్ చేశారు, కార్బన్ బాస్ని వేయించాల్సి వచ్చింది.
దీపక్ చాని ఫినిష్ చేయాల్సి వచ్చింది, బుమ్రా ఒక ఓవర్ అట్ట పెట్టుకున్నారు, 19th ఓవర్ వేయించాల్సి వచ్చింది. బికాస్ యూ నీడ్ దోస్ ఎక్స్ట్రా కుషన్. స్పిన్నర్తో వేయిస్తారా? స్పిన్నర్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. కృణాల్ పాండ్యా, గజన్ఫర్ ఈ టుక్ హిమ్ డౌన్, సో తనతో వేయలేరు. రఘు శర్మని అప్పుడు తీసుకురాలేరు. ఈ హ్యాడ్ టు గో టు రాజ్ బావా, ది మీడియం పేసర్. మీడియం పేస్ ఆప్షన్ వాస్ బెటర్, మీడియం పేసర్ డూయింగ్ బెటర్, కానీ దానికి కుషన్ కావాలి. అందుకని ముందర వేయించకుండా లాస్ట్ దాకా ఇట్స్ ఎ టాక్టికల్ కాల్. సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఆఫ్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్. ఇట్ డెంట్ కమ్ ఆఫ్ దిస్ టైమ్, బట్ స్పేర్ థాట్ ఫర్ రాజ్ బావా. బికాజ్ నేను సరదాగా ఒక రీల్లో అన్నాను, రాజ్ బావా కాస్త బావమరిదిగా మారిపోయాడు ఆర్సీబీకి అని. ఇట్ వాజ్ సెడ్ యాజ్ అ వర్డ్ ప్లే. ఎందుకన్నా కూడా చెప్తాను, బావమరిది ఎప్పుడు బావ సుఖాన్ని కోరుకుంటాడు అంటారు కదా, ఇక్కడ కావాలని చేసింది కదా. బట్ అన్ఫార్చునేట్లీ తను వేసిన ఓవర్లో జరిగింది ఏంటంటే, ఆ ఎక్స్ట్రా చేయడంతో వాళ్ళ రన్ చేసి పూర్తి చేయగలిగారు. సో ఇన్ దట్ సెన్స్ ఇట్స్ వెరీ సాడ్ ఫర్ ది యంగ్స్టర్, బికాస్ ఇట్స్ అ హై ప్రెషర్ టోర్నమెంట్. అసలే ఎంఐ సరిగా చేయట్లేదు. లాస్ట్ ఓవర్ తనకి ఇచ్చారు, ఆ నమ్మకం తనపైన చూపించారు. హీ స్టార్ట్ ఆఫ్ రియలీ బ్యాడ్. ఒక ఓవర్లో ఎన్ని హైస్ అండ్ లోస్ చూశాడు. ఫస్ట్ లీగల్ డెలివరీ వేయడానికి లోస్ చూసాడు, బికాజ్ 5 runs ఇవ్వాల్సి వచ్చింది, ఎక్స్ట్రా డెలివరీస్ వేసాడు. దాని తర్వాత ఈ సో హై ఆఫ్ రొమారో షెపర్స్ వికెట్. దాని తర్వాత మళ్ళీ ఈ సో లో ఆఫ్ భువనేశ్వర్ కుమార్ స్కోరింగ్ 6. దెన్ ఈ సో హై ఆఫ్ గెటింగ్ అ సింగిల్ అండ్ రసిక్ ఆన్ స్ట్రైక్. దాని తర్వాత మళ్ళీ లో చూశాడు, బికాజ్ ఆ చేతిలో ఆపలేకపోయాడు అండ్ దెన్ రన్అవుట్. సో లైఫ్లో చూసేవన్నీ ఒక ఓవర్లో చూశాడు ఈ కుర్రాడు. దాట్స్ ది ఎపిక్ గేమ్. మీరు ఎంజాయ్ చేస్తుంటే దీన్ని కమెంట్లో చెప్పండి. ఆర్సీబీ కమ్స్ అప్ ట్రమ్స్, దాంతో వాళ్ళు టాప్ ఆఫ్ ద టేబుల్కి వెళ్ళిపోతారు. నా 1, 2, 3లో ఉన్న వాళ్ళందరికీ కూడా దే ప్లేడ్ 11, దే వన్ 7, they've lost 4, 14 points. దాని తర్వాత పంజాబ్ కింగ్స్ ఉన్నారు. పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ గేమ్ ఆడుతూ టాక్ అబౌట్ ద ప్రివ్యూ. పక్కన పెట్టి ఫస్ట్ గేమ్ గురించి మాట్లాడదాం. క్షీరసాగర మదనం అంటారు కదా, చిలుకుతారు కదా. క్షీరసాగర మదనం. ఒకవైపు నుంచి మీరు చిలుకుతున్నారు, ఇంకో వైపు నుంచి నేను చిలుకుతున్నాను. మనమిద్దరూ చిలికేటువంటి ఈ క్షీరసాగర మదనం ద్వారా ప్రేక్షకులనే వాళ్ళకి తీయటి మధురమైన అమృతాన్ని ఇవ్వాలన్నది నా ఆలోచన. లక్నో సూపర్ జైంట్స్ దే హ్యాడ్ టు బ్యాట్ ఫస్ట్ అండ్ వాళ్ళు 203 స్కోర్ చేశారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లుక్ గుడ్ ఫర్ 230, 240. ఎందుకో మాట్లాడదాం. బట్ పుల్ బ్యాక్ చేశారు సిఎస్కే బౌలర్స్ అండ్ దెన్ వాళ్ళు చేసి చేయడం స్టార్ట్ చేశారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ఇది 16-17 రోజుల్లో ఫినిష్ చేస్తారు అనిపించింది. బట్ ఇది అగైన్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది, బికాజ్ ఎల్ఎస్జీ పుల్డ్ ఇట్ బ్యాక్ అండ్ సమ్ స్లో ఇన్ఎఫెక్టివ్ బ్యాటింగ్ బై ది సిఎస్కే బ్యాటర్స్ అన్నీ కలిపి లాస్ట్ ఓవర్ థ్రిల్లర్గా మారిందనమాట. నౌ లెట్స్ గెట్ ద డీటెయిల్స్. లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడితే స్టార్ట్ అబౌట్ జాష్ ఇంగ్లీష్, బికాజ్ ఈ నాక్ ఆడాడు బాసు. ఒక మ్యాచ్ ఆడాడు, ఇంజురీ అయ్యాడు. ఆ మ్యాచ్లో కూడా ఒక చిన్న స్టార్ట్ దొరికింది తనకి, బాగానే స్టార్ట్ ఇచ్చాడు. ఇంజురీ అయిపోయాడు, నెక్స్ట్ మ్యాచ్ ఆడలేదు. నెక్స్ట్ మ్యాచ్లో మిచ్ మ్యాచ్ మొత్తం కొట్టాడు. దెన్ హీస్ ఫిట్నెస్ కమ్స్ బ్యాక్ అగైన్ 33 balls 85 స్కోర్ చేశాడు. ఈ గెట్ 6 sixes and 10 fours, దట్ ఈస్ 36 runs and 76 స్కోర్ చేసిన 85లో 76 runs బౌండరీస్ రూపంలో వచ్చాయి. ఇమాజిన్ ది కార్నేజ్. స్ట్రైక్ రేట్ ఆఫ్ 257, పవర్ ప్లేలో 91 స్కోర్ చేశారు వీళ్ళు. సెన్సేషనల్ బ్యాటింగ్ చేశారు. మిచ్ మార్ష్ అంత ఎక్కువ రన్ స్కోర్ చేయకపోయినా కూడా డామినేట్ చేశాడు. తర్వాత వచ్చింది ప్రాబ్లం. మిచ్ మార్ష్ అవుట్ అయిపోయాడు, నికోలస్ పురన్ అవుట్ అయిపోయాడు. నికోలస్ పురన్ కూడా నూర్ అహ్మద్ కింగ్స్గా రెగ్యులర్గా అవుతాడు. సో నూర్ ఎన్షోర్డ్ ద పూర్ రన్ ఆఫ్ నికోలస్ కంటిన్యూడ్. హౌస్ ఆర్ ఫర్ వర్డ్ ప్లే. శబాష్రా. కొన్నిసార్లు అలా వచ్చేస్తుంటాయి మన ఫ్లోలో. కామెంట్లో కూడా వాడిపారు దొబ్బాం. అప్పుడప్పుడు నా పని నచ్చుతుంది అనమాట, వెరీ ఫ్యూ టైమ్స్. తను అవుట్ అయ్యాడు, రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు, బికాజ్ దే వాజ్ అ ఫెంటాస్టిక్ స్పెల్ ఆఫ్ బౌలింగ్ బై జేమీ ఓటన్. హీజ్ అ ఫైండ్ ఆఫ్ ది సీజన్ ఫర్ సిఎస్కే. ఎంత జాగ్రత్తగా తనని కాపాడుకోవాలి, అట్టే పెట్టుకోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా, నువ్వు సిఎస్కేకే ఉండాలి, నువ్వు ఆడినంతకాలం సిఎస్కేకి ఆడాలంటగా అట్టే పెట్టుకోవాలి. బికాస్ తను ఎలా అయితే మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తూ, ఎలా అయితే ఎకానమీ తక్కువ మెయింటైన్ చేస్తూ, ఎలా అయితే పేసీ డెలివరీస్ వేస్తూ, హాస్టైల్ స్పెల్స్ వేస్తూ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు ఇట్స్ సంథింగ్ ఎల్స్ బాస్. ఇట్స్ సంథింగ్ ఎల్స్. బ్యాట్ తోటి ఎక్కువ నాక్స్ ఆడే అవకాశం రాలేదు. ఇస్ కేపబుల్ బ్యాటర్ ఫర్ షూర్, బట్ తన బ్యాటింగ్ కొంచెం కింద పంపిస్తున్నారు. అందుకనే తన అంతగా డెలివరీ చేయలేకపోతే బ్యాట్. బట్ మంచి ఆల్రౌండర్ తను కూడా. somebody like నితీష్ గాట్ మోర్ ఆపర్చునిటీస్ విత్ ద బ్యాట్. నెంబర్ 5లో ఆడుతున్నాడు కాబట్టి. బట్ జేమీ ఓటన్ ఓడిపోయిన మ్యాచ్లో ఒక 40 కొట్టిన నాకు ఇంకా గుర్తుంది. వెరీ కేపబుల్, బట్ బాల్ తోటి హీస్ బీన్ సెన్సేషనల్. 3 wicket haul తీసుకున్నాడు. వెరీ ఇంపార్టెంట్ ఓవర్స్ ఈ బోల్డ్. ఐ థింక్ వాజ్ అవుట్ స్టాండింగ్. తనే ప్రధాన కారణం వాళ్ళని పుల్ బ్యాక్ చేయడానికి. అండ్ పుల్ బ్యాక్ చేసిన నూరు కూడా వేసాడు మంచి స్పెల్. అంశుల్ కాంబోజ్ 2 wickets తీసుకున్నాడు. బ్రీఫ్లీ హ్యాడ్ ద పర్పుల్ క్యాప్ బిఫోర్ భువి తీసుకెళ్ళిపోయాడు. భువి సంకనేసుకెళ్ళిపోయాడు భువి పర్పుల్ క్యాప్. 240 రావాల్సింది కాస్త 203 వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది తెలుసా? 180, 190 మాత్రమే వస్తుంది అనుకుంటే షాబాజ్ ఇంకా హిమ్మత్ కలిసి ఒక పార్ట్నర్షిప్ చేశారు. షాబాజ్ దాంట్లో 43 స్కోర్ చేశాడు 25 balls లో, 3 6s and 3 4s. దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. హిమ్మత్ సింగ్ 17 స్కోర్ చేసినా కూడా ఆ పార్ట్నర్షిప్ చాలా విలువైంది. 180, 190 కాస్త 203గా మారింది. ఒక ఫైటింగ్ ఛాన్స్ ఇచ్చింది. బౌలింగ్ గురించి ఆల్రెడీ మాడేసుకున్నారు. దాని తర్వాత స్టేజ్ ఆఫ్ సిఎస్కే స్టార్ట్ అయింది. నౌ రిమెంబర్ దిస్, దట్ 2019 తర్వాత 180 కంటే ఎక్కువ ఉన్న
చేజ్ సక్సెస్ఫుల్గా చేసింది లేదు చెన్నై సూపర్ కింగ్స్. దాట్ మంకీస్ ఆఫ్ ద బ్యాక్. ఆఫ్ కోర్స్ ఇట్ టుక్ సమ్ స్పెషల్ నాక్, ఇట్ టుక్ సమ్ లేట్ ఫైర్ వర్క్స్, మధ్యలో కొంచెం టెన్షను, గోల్డ్ కొరుకుని ఉంటారు, బీపీలు పెరుగుంటాయి, గుండె లబ్డబ్ అనుకుని సిఎస్కేది, ఇవన్నీ జరిగాయి. ఎలానో మాట్లాడదాం. దే స్టార్ట్ ఆఫ్ రియలీ వెల్. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఫ్లయింగ్ స్టార్ట్ అందించారు. 3.5 ఓవర్స్లో 45 చేరుకున్నారు. అప్పుడు సంజు శాంసన్ అవుట్ అయ్యాడు. ఈవెంట్ ఫర్ 1 too many shots. దట్స్ హౌ హీ ప్లేస్, దట్స్ ఓకే. ఎవరు బౌలింగ్లో అవుతాడు? దిగ్వేష్ ఆడే బౌలింగ్లో బోల్డ్ ఆడతాను. తర్వాత ఉర్విల్ పటేల్ వచ్చాడు. సంజు శాంసన్ అప్పటిదాకా ఆడుతున్న స్ట్రైక్ రేట్ 200. ఇది బాగుందనుకుంటే ఉర్విల్ పటేల్ వచ్చి మొదటి 7 balls 6 బౌండరీ స్కోర్ చేశాడు. ఐ థింక్ 5, 6 and 4 సంథింగ్ లైక్ దాట్. ఈ జస్ట్ వెంట్ బ్యాంగ్ 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 బ్యాంగ్. లాంగ్ ఆన్ నుంచి మిడ్ వికెట్ దాకా నాది, ఆస్తి పంపకాల్లో నాకు డబ్బులు ఇచ్చేశారు, డబ్బులు ఇచ్చేసినట్టుగా నాకు ఈ ఏరియా నాకు ఇచ్చేసారు అన్నట్టుగా బిహేవ్ చేసుకొని అటు కొడుతూనే ఉన్నాడు సిక్స్లు. ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్. ఇట్ వాస్ ఎ ట్రీట్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దర్స్ అ పాసిబిలిటీ దట్ ఫాస్టెస్ట్ 50 ఆఫ్ IPL రిజిస్టర్ చేసుకుంటే అనిపించింది. కానీ 13 balls జాయింట్ ఫాస్టెస్ట్ 50గా మారిపోయింది జైస్వాల్తో పాటు. అరాచకం. అది నేను కామెంటరీ చేస్తూ ఎంత ఎంజాయ్ చేశానో నాకే తెలుసు. ఎప్పుడో కానీ చూడడం ఇలాంటిది వెరీ రేర్, వెరీ వెరీ రేర్. అంత ఆడిన తర్వాత కూడా నో ఇమాజిన్, ఉర్విల్ పటేల్ అవుట్ అయ్యే సమయానికి 9.2 overs 126, 125 కొట్టేశారు 9 ఓవర్స్లో. తర్వాత 11 ఓవర్స్లో ఎంత కావాలి? 70 కావాలి. లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. రుతురాజ్ గైక్వాడ్ ఇంకా ఉన్నాడు, తను మంచి నాక్ ఆడాడు. తను కూడా 42 స్కోర్ చేశాడు 28 balls, స్ట్రైక్ రేట్ 150. హీ ప్లేడ్ రియలీ వెల్. తను అవుట్ అయింది 13th ఓవర్, సెకండ్ లాస్ట్ బాల్ 12.5. అప్పటికి 149. అంటే 13 ఓవర్లకు 150 కొట్టారు. అంటే 7 overs ఎంత కావాలి? 54 కావాలి. లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది. ఎందుకంటే తర్వాత వచ్చిన కార్తిక్ శర్మ, డివాల్ బ్రూస్ కొంచెం నెమ్మదిగా ఆడేశారు. బౌలింగ్ కూడా బాగా చేశారు. మొహమ్మద్ షామీని తీసుకొచ్చాడు రిషబ్ పంత్, దిగ్వేష్ రాఠీని తీసుకొచ్చాడు. ఈ కేమ్ బ్యాక్ రియలీ స్ట్రాంగ్. డాట్ బాల్స్ వేశారు, ప్రెషర్ బిల్డ్ చేశారు. ఆ ప్రెషర్లోనే డివాల్ బ్రూస్ అవుట్ అయ్యాడు అగైన్ రాఠీ బౌలింగ్లో. తర్వాత కార్తిక్ శర్మ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత శివం దుబే అని ప్రశాంత్ వీర్ వచ్చారు. కరెక్ట్గా వాళ్ళు రాగానే నేను రెండో మ్యాచ్ కామెంటరీకి షిఫ్ట్ అయ్యా. సో అక్కడ కామెంటరీ చేస్తూ MI ఇన్నింగ్స్ది 4 ఓవర్లు నీ కింద ఇక్కడ ఫోన్ పెట్టుకొని అక్కడ కామెంటరీ చేసి నా టర్న్ కాదు, నా పక్క వాళ్ళు మాడుతున్నప్పుడు కింద మ్యాచ్ చూడటం, ఇలా ఈ మ్యాచ్ని కూడా కవర్ చేశాను అనమాట. బికాజ్ అంత క్లోజ్గా ఉంటుంది, అంత ఇంట్రెస్టింగ్గా మారింది. 180+ చేస్తారా లేదా అని టెన్షన్ ఉండింది. చేశారుగా. బికాజ్ ప్రశాంత్ వీర్ 2 6లు కొట్టాడు, శివం దూబే పైన ప్రెషర్ తగ్గించాడు. అండ్ లాస్ట్ ఓవర్లో మాత్రం తేవాల్సి వచ్చింది. ఇందాక మాడుకున్నట్టుగా ఒక టాక్టికల్ మూవీది. దే హ్యాడ్ టు డిలే. ఎవరితో వేయించాలి, ఏ స్పిన్నర్తో వేయించాలి. షాబాజ్ వేశాడు 3 ఓవర్స్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాడు, 4 ఓవర్తో వేయించలేడు. 2 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు. సో షాబాజ్ కాకుండా హూజ్ అ బెటర్ బెట్, ఆఫ్ స్పిన్నర్స్ బెటర్ బెట్. ఎడెన్ మాక్రమ్తో వెళ్ళారు. మీడియం పేసర్తో వేయించచ్చు కదా. మిచ్ మార్ష్ ఎందుకు వేయించలేదు? మిచ్ మార్ష్కి బౌలింగ్ చేయడానికి ఫిట్నెస్ లేదుట. ఈజ్ నాట్ బీన్ క్లియర్డ్ బై క్రికెట్ ఆస్ట్రేలియా టు బౌల్. సో తను బౌలింగ్ చేయలేదు. దే వాజ్ నో అదర్ ఫాస్ట్ బౌలర్ మీడియం పేసర్ అవైలబుల్. సో దే హ్యాడ్ టు గో ఫర్ స్పిన్నర్. ఆఫ్ స్పిన్నర్ అయితే బెటర్ అనుకున్నారు టాక్టికల్గా, డెంట్ వర్క్అవుట్. అనదర్ డే ప్రాబ్లీ వుడ్ హ్యావ్ వర్క్డ్ అవుట్. బట్ శివం దుబే 2 6లు కొట్టి మ్యాచ్ అలా ఫినిష్ చేశాడు. దాంతో ఆఖరి ఓవర్ దాకా వెళ్ళింది. మ్యాచ్ అక్కడ గెలిచారు చెన్నై సూపర్ కింగ్స్. ప్రాక్టికల్గా పనిచేయ అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మనం ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి, ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు, ఒకసారి టైం పట్టొచ్చు. ఈ లోపు వాళ్ళు మనం లేసేయచ్చు. పేపర్ వద్దు, ప్లాన్ వద్దు. ఈ 2 మ్యాచ్లు అయిపోయి పక్కన పెట్టేసి ప్రివ్యూలోకి వద్దాం. పంజాబ్ కింగ్స్ అండ్ DC ఆడబోతున్న ధర్మశాలలో వీరిద్దరు లాస్ట్ టైం ఆడినప్పుడు వి సా ది హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ ఇన్ T20 హిస్టరీ, ఇట్ ఈస్ IPL హిస్టరీ. బికాస్ 264 కొట్టారు DC అండ్ దాన్ని చేజ్ చేశారు పంజాబ్ కింగ్స్. అఫ్ కోర్స్ హెల్ప్ చేశారు DC బై డ్రాపింగ్ లాట్ ఆఫ్ క్యాచెస్. నా పంజాబ్ కింగ్స్ కూడా బోల్డ్ క్యాచ్లు డ్రాప్ చేశారు. వాళ్ళు ఓడిపోవడానికి 3 మ్యాచ్లు కారణం వాళ్ళ ఫీల్డింగ్ కూడా. శశాంకే 5 క్యాచ్లు డ్రాప్ చేశాడు. మొత్తానికి వాళ్ళు 16-17 క్యాచ్లు డ్రాప్ చేశారు ఇప్పటిదాకా. వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవాలి. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నాం అనుకున్నారు. సెకండ్ మ్యాచ్ ఓడిపోయి కూడా టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నాం అనుకున్నారు. ఇప్పుడు 3వ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత 4th వచ్చారు. మళ్ళీ ఓడిపోతే ప్లే ఆఫ్ కోసం ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. యూ డోంట్ వాంట్ బీ దేర్, యూ వాంట్ విన్. గెలిస్తే టాప్ ఆఫ్ ద టేబుల్కి వెళ్ళిపోతారు. పంజాబ్ కింగ్స్కి అజ్మతుల్లా మొజ్జా ఈజ్ బ్యాక్ నౌ. వాళ్ళ అమ్మగారు చనిపోయారు పాపం. సో హీ హ్యాడ్ టు బీ దేర్ అట్ హోమ్, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అది చేసుకుని వెనక్కి వచ్చాడు. సో ఐ థింక్ హీల్ కమ్ బ్యాక్ ఇన్ ద సైడ్. ఆ బ్యాలెన్స్ ఇంకా యాడ్ అవుతుంది. మీడియం పేస్ వేస్తాడు, స్వింగ్ చేయగలడు, తను కూడా బ్యాట్ తోటి రన్స్ కాంట్రిబ్యూట్ చేయగలడు. జేవియర్ పార్డెట్ని మోస్ట్ ప్రాబ్లీ ఆర్ తనని లాకీ ఫర్గసన్ రిప్లేస్ చేశాడు. సో లాకీ ఫర్గసన్ని ఇప్పుడు ఒమజ్జాయ్ రిప్లేస్ చేసే అవకాశం ఉంది. ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలంటే హర్ప్రీత్ బ్రార్ ఉన్నాడు. బట్ ఐ థింక్ పిచ్ మీద డిపెండ్ అవుతుంది. అది టర్న్ అవన్నీ ఆఫర్ చేస్తున్న వాళ్ళకి అనిపిస్తే సెకండ్ స్పిన్నర్ కోసం వెళ్ళొచ్చు, అదర్వైజ్ మేబీ నాట్. మరో పక్క ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత క్యాప్టెన్ అన్నాడు నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిస్తామని. అంటే ఇక్కడ గివప్ చేస్తామన్నట్టుగానే అర్థం చేసుకోవాలి. బికాజ్ ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. ఎవరెవరికో ఏదేదో అయిపోయి, టీంలకి ఏవో అయిపోయి, కొన్ని మ్యాచ్లు జరగక ఏవో కావాలి, పత్తాపారం వాళ్ళకి తెలుసు అవదని. సో బెంచ్ స్ట్రెంత్ టెస్ట్ చేస్తారా? పృథ్వీ షా లాంటి ప్లేయర్స్కి అవకాశం ఇస్తారా?
విల్ హ్యావ్ టు సీ. సో ఐ డోంట్ రియలీ నో వాళ్ళు ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకొస్తారో లేదో తెలియదు. సో కాంట్ రియలీ టేక్ అ గెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. చేస్తే మంచిదే, చేయకపోయినా ఉన్న వాళ్ళతో ఆడదాం. ఇది ఓడిపోతే కంప్లీట్గా ఎలిమినేటెడ్. ఎంఐ ఇంకా ఎల్హెచ్సి లాగా బై జరుగుతుంది ఇప్పుడు. ఎంఐ ఓడిపోయిన తర్వాత ఎంఐ ఎల్హెచ్సి ఇద్దరు ఎలిమినేటెడ్. అప్పుడు చూసుకుందాం అనుకుంటే యాస్టిస్ అదే ప్లేయింగ్ 12తో వాళ్ళు బరిలోకి దిగాలి. దట్స్ సంథింగ్. ఇంత మంచి స్క్వాడ్ పెట్టుకొని వాళ్ళు క్వాలిఫై అవ్వకపోవడం ఇట్స్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ డీసీ ఫ్యాన్ ఫర్ షోర్. అది జరిగింది. మ్యాచ్అప్స్ ఇవన్నీ నేను మాట్లాడను బికాజ్ ఐ థింక్ రివ్యూకి వదిలేద్దాం. అండ్ ఐ వుడ్ లైక్ టు కీప్ మై గుడ్ లక్ కొంచెం అట్టే పెట్టుకుంటా, తర్వాత కూడా పనికి వస్తుంది కదా. విల్ ప్రాబ్లీ ఆస్క్ ఫర్ సమ్ బెటర్ థింగ్స్. సఫరింగ్ ఉండకూడదు, అందరికీ హెల్తీగా ఉండాలి అందరూ, ఇలాంటివన్నీ అడుగుదాం ఎప్పుడన్నా. కొంచెం గ్యాప్ ఇద్దాం. సరే, వీడియో ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. లైక్ ద వీడియో, షేర్ టు ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు సమ్టైమ్స్ బికాస్ ఐల్ బీ ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ అస్. అండ్ ఇలాంటి మ్యాచ్లు ఎంజాయ్ చేశారు, ఎంత ఎంజాయ్ చేశారు, ఎవరిది ఎక్కువ ఎంజాయ్ చేశారు, ఎవరి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఎంజాయ్ చేశారు, భువీ 6 కృణాల్ పాండ్యా 73 ఆర్ ఎనీథింగ్ ఎల్స్, లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ఉర్విల్ పటేల్స్ 13 బాల్ హాఫ్ సెంచరీ కమెంట్లో చెప్పండి. అండ్ మరో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.